ఏసేపు పైన అసూయ పెంచుకున్న అన్నాదమ్ములు ఏసేపును హింసించి బావిలో పడవేసి వ్యాపారస్తులకు బానిసగా అమ్మివేస్తారు. అలా ఏసేపు ఈజిప్టుకు చేరుకుంటాడు. అక్కడ ఒక యజమాని దగ్గర పనికి కుదురుతాడు. యజమాని భార్య ఏసేపును మోహిస్తుంది. అందుకు ఏసేపు నిరాకరిస్తాడు. ఏసేపుపై కక్ష కట్టి రాజుకు లేనిపోయిని చెప్తుంది. రాజు ఆగ్రహించి ఏసేపును సెరసాల్లో వేయిస్తాడు. ఏసేపుని కష్టాలు వెన్నంటే వెంటాడుతూనే ఉంటాయి. అయినా కూడా దేవునిపైన నమ్మకాన్ని కోల్పోలేదు. దైవహస్తం ఏసేపును రాజు ఆస్థానానికి చేరుస్తుంది. ఏసేపు యొక్క సమయస్ఫూర్తి వల్ల ఈజిప్టు రాజ్యం కరువు బారి నుండి కాపాడబడుతుంది. ఏసేపు వల్లే తండ్రి ఏకోబు మిగిలిన సోదరులు కూడా రక్షించబడతారు. ఏసేపు మంచి మనసుతో సోదరులను క్షమిస్తాడు. ఏసేపు కష్టాల్లో కూడా సత్యాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు చేయి విడిచాడు అంటూ ఎప్పుడూ కూడా బాధపడలేదు. అతడు పరాయి స్త్రీ వ్యామోహానికి తలవంచలేదు. అన్నాదమ్ముల పైన ప్రతీకారం పెంచుకోలేదు. రాజు చెడు చేసినా కూడా మంచే చేయాలి అని కోరుకున్నాడు. ఒక నీతిమంతుని జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో ఏసేపు జీవితమే మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది.